విశాఖపట్నం శ్రీ ప్రకాష్ స్కూల్ దుర్మార్గాలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాలీల పేరుతో స్కూల్ యాజమాన్యం డబ్బులు దోచుకుంటోందని ఆరోపించారు. ఒక్కో విద్యార్థి నుంచి 1000 రూపాయలు వసూలు చేసిందని చెప్పారు. బీచ్ రోడ్లో ర్యాలీకి విద్యార్థులను తీసుకెళ్లేందుకు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. తీరా బీచ్ రోడ్డుకు తీసుకెళ్లిన విద్యార్థులను వర్షం పడుతోంది, సొంత ట్రాన్స్పోర్ట్తో రావాలని తమకు మెసేజ్ పెట్టినట్లు చెప్పారు. శ్రీ ప్రకాష్ స్కూల్ విషయం తెలిసినా విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని తల్లిదండ్రులు విమర్శించారు. రన్నింగ్ ఉందని చెప్పి మనిషి దగ్గర 1000 రూపీస్ కలెక్ట్ చేశారు. ఒక సింపుల్ టీ షర్ట్ ఇచ్చారు. ఓకే, అంతా బాగానే ఉంది. బట్ సడన్లీ ఇప్పుడు 11 o'clockకి మెసేజ్ పెట్టి సైక్లోన్ ప్రాబ్లం ఉంది, వర్షం, దాన్ని బట్టి వెహికల్స్ ఏమి రావు, సో మీరు ఓన్ ట్రాన్స్పోర్ట్తోని బీచ్ రోడ్లో 5:30 కల్లా హోటల్ పార్క్ దగ్గర అటెండ్ అవ్వాలని చెప్పి మెసేజ్ పెట్టారు. సో యాజమాన్యం ఇంత సడన్గా ఇలా పెడితే